ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఆ బిగ్ బ్రేకింగ్ ఇది యాక్చువల్లీ ఇది పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో పేలుడైతే సంభవించింది. ఇది ఎగ్జాక్ట్లీ ఈరోజు పొద్దున 9:45 ఈ పేలుడు సంభవించింది. అంటే అప్పుడే ఇవి షిఫ్ట్ల ప్రకారం కూడా కార్మికులందరూ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ ఇది ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ కాబట్టి అగ్ని ప్రమాదానికి ఆర్ ఇట్లాంటి ప్రమాదాలకి చాలా ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఒక్కసారిగా మరి ఆ ప్రాసెసింగ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసింగ్ బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆ తర్వాత ఆ స్పాట్లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్కేప్ కాలేక కొంతమందికి గాయాలు కావడం, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనకయ్య, ఆయన పేరు వచ్చేసి కనకయ్య, ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఆ కంపెనీకి సంబంధించిన ఎవరైతే ఈ కంపెనీని లీడ్ చేస్తున్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మేము అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. మరి ఇది ఎలా జరిగిందో ఏంటో తెలీదు, బట్ ఇది ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన కంపెనీ కావడంతో ఇప్పుడు హుటాహుట్న మనం అంటే ఏది చెయ్యాలన్నా కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఆ సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం. దురదృష్టవశాత్తు అయితే ఒక కార్మికుడిని అయితే మేము కోల్పోవడం జరిగింది, అండ్ ఆయన సీనియర్ మోస్ట్ కార్మికుడు. సో ఆయననైతే మేము కోల్పోవడం జరిగింది. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్ కంపెనీస్లో చాలా జాగ్రత్తగా మేమైతే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. కానీ మరి ప్రాసెసింగ్ బిల్డింగ్లో మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు, అండ్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ కాబట్టి అక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఈ కంపెనీని మేము లీడ్ చేస్తున్నాం. మరి ఈరోజు ఏం జరిగిందో ఏంటో అనేది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో కార్మికులు ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు అండ్ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఎక్స్ప్లోజివ్ అంటే ఆ పేలుడు సంభవించడంతో కంప్లీట్లీ బయటకు పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే అది చాలా తొందరగా అంటే ఎక్స్ప్లోజివ్ కంపెనీ కాబట్టి తొందరగా మంటలు ఆర్ ఇట్లాంటి సంఘటనలకి చాలా ఆస్కారం ఉండేటువంటి రా మెటీరియలే అక్కడే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మిగతా కార్మికులందరూ కూడా ఇంకా పెద్ద సంఘటన జరగకుండా వాళ్ళు వెంటనే స్పందించడం అండ్ ఎమర్జెన్సీకి సంబంధించిన అన్ని యాక్షన్స్ కూడా ఆ కార్మికులందరూ తీసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే తగ్గింది అని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు మాత్రం కేవలం 4 మాత్రమే ఉన్నారు. చాలామంది 10 నుంచి 15 మంది కార్మికులు లోపల ఉన్నారు, చాలామందికి గాయాలయ్యాయి అన్నటువంటిది చెప్తున్నారు. కానీ ఎంత మాత్రం ఇది కరెక్ట్ కాదు, కేవలం 4 మాత్రమే ఉన్నారు. అందులో అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తిని అయితే మా కంపెనీ కోల్పోయింది. ఆ తర్వాత మిగతా 3 హుటాహుట్న హాస్పిటల్కి అయితే తరలించాం, అండ్ వాళ్ళకి కొంత గాయాలైతే అయ్యాయి. ఆ పూర్తి బాధ్యతని మా కంపెనీ చూసుకుంటుంది అన్నటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ అయితే కంపెనీ టేకప్ చేసింది. అండ్ కోల్పోయినటువంటి కార్మికుడిని పూర్తిగా మేము అన్ని విధాలా ఆదుకుంటాం. ఆ తర్వాత ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స మేమే అందించబోతున్నామని కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి. ఒక్కసారిగా ఇది భువనగిరి యాదగిరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన, అది కూడా ఒక ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈరోజు పొద్దున ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడం, ఆ తర్వాత ప్రాణ నష్టం చాలా పెద్ద ఎత్తున ఉండిండొచ్చు అని అందరూ భావించారు. కానీ ఒక కార్మికుడిని అయితే కోల్పోవడం జరిగింది. మిగతా 3 అయితే హాస్పిటల్కి అయితే తరలించి ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం జరిగింది దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన ఒక ప్రాసెస్ బిల్డింగ్లో 9:45 ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఆ బిల్డింగ్లో 4 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా 15 మంది 20 మంది ఆ బిల్డింగ్లో లేరు. ఆ బిల్డింగ్ ఇన్ఛార్జి కానీ ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ కానీ అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున
బయటికి వచ్చేసారు. ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను. ఇప్పుడే నేను సిఐ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఇంకా బిల్డింగ్ దగ్గర లోపలికి వెళ్ళటానికి ఇంకా కొంత సమయం కావాలి. లోపల ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది, అది కూడా మొత్తం చల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి సిఐ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము. ఇంకోటి దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన 3-4లో ఒక వ్యక్తి, దట్ ఈజ్ ఎం కనకయ్య, మా సీనియర్ ఎంప్లాయీ, అన్ఫార్చునేట్ థింగ్. అదర్ 3 ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్, వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎవరు కానీ లేరు. సరే, ఎందుకు జరిగింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మేము చేస్తాము. అందరూ సమయం పాటించి మాకు సహకరించాలని కోరుతున్నాము. పిఆర్డిసి నెంబర్ 3 అంటారు. ఆ బ్లాక్లో మేము కాంపోజిషన్ ఒక పెల్లెట్ ఫార్మ్లో చేస్తుంటాము. ఆ కాంపోజిషన్ ఏ విధంగా అయింది అనే దాన్ని ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించిన తర్వాతనే నేను చెప్పగలను. 4లో ఒక వ్యక్తి అన్ఫార్చునేట్ థింగ్, 3కి మైనర్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళని వాళ్ళ బంధువుల ద్వారా మనకు కిమ్స్ హాస్పిటల్కి ఒకళ్ళు వెళ్తున్నారు, యశోదాకి వెళ్తున్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక వ్యక్తి చాలా క్రిటికల్ గా ఉన్నాడు, అతని మేము చెప్తాము. డీపుల్ సౌండ్స్ అనేది 2 రూముల్లో అయింది కాబట్టి మీకు అనిపించింది. ఇట్ ఈస్ ఎ గ్యాస్ ఎనర్జీ. గ్యాస్ వల్ల ఆ సౌండ్, దాని బిల్డింగ్ పై రేకులు అవి లేచిపోయి సౌండ్ ఎక్కువ వచ్చింది. బిల్డింగ్ మాత్రం రేకులు పైకి రేకులు లేచిపెట్టి గమనించడం జరిగింది. అక్కడ కింద అంతా కూడా అన్ని అక్కడ మన మేనేజ్మెంట్ చెప్పడం ప్రకారం ఏంటంటే అక్కడ మెగ్నీషియం మెటీరియల్ ఉంది, దానికి ఎక్స్పోజివ్ నేచర్ ఉంటుంది. సో దాంట్లో నార్మల్ వాటర్ టచ్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి మూవ్మెంట్ ఏం చేయడం, ఒక 1 అవర్ పాటు అది కూలింగ్ అయిపోయిన తర్వాతనే ఎవరికైనా అనుమతిస్తాం. అదర్వైజ్ ఏం చేయాలి, లోపల కూడా బోరేట్ వస్తుంది. అక్కడ ఇంకా వేరే ఎటువంటి ఏం ఇన్సిడెంట్స్ అయితే ఏం కనపడలేదు. ప్రస్తుతానికి అయితే ఉంది. మనం దీంట్లో మనకి ఒకవేళ ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే లోపల 4 మెంబర్స్ ఉన్నారు. దానికి సంబంధించిన హర్దాస్ డీటెయిల్ మాత్రం బయట ఉన్నారంట. వాళ్ళకి మార్నింగ్ 6 to 2 o'clock షిఫ్ట్ ఇది అని తెలుస్తుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం 6 o'clock ఎక్కారు కాబట్టి డ్యూటీకి మధ్యాహ్నం లంచ్ గురించి 10 o'clock లంచ్ టైం ఉంది అన్నది. సో ఒక 10 నిమిషాల ముందే కొంతమంది బయటకు వెళ్ళడం వల్ల అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఓన్లీ 4 persons ఉన్నారని తెలుస్తుంది. అందులో ఇప్పుడు కనకయ్య అంటానికి కొంచెం సీరియస్ గా ఉందంటున్నారు. నెక్స్ట్ ప్రకాష్ అంటానికి కొంచెం ఇంజరీస్ కనపడుతుంది. మిగతా వాళ్ళకి కూడా షాక్ ఇంజరీస్ అట్లా తెలుస్తుంది. దీనిపైన ఒకవేళ ఈ మొత్తం ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నెగ్లిజెన్స్ పైన మనం యాక్షన్ తీసుకుంటూ జరుగుతుంది. థ్యాంక్ యూ.